పవన్ కళ్యాణ్ ఎట్ భీమవరం. ఎస్, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నాడు అనే విషయం దాదాపు 99% కన్ఫర్మ్ అయినట్టే. సో హరిరామ జోగయ్య గారు మాత్రం భీమవరంతో పాటు నరసాపురంలో కూడా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన ద్వారా, అంటే ఒక లెటర్ ద్వారా తెలియజేశాడంట. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాత్రం తన అనుచరులకు ఇదివరకు ఎప్పుడో చెప్పేసినట్టు కూడా ఉన్నారని తెలుస్తుంది, భీమవరం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని. సో భీమవరం నుంచే తను పోటీ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో భీమవరంలో పోటీ చేసి ఓడిపోయినాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడనే గెలవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యూహము. సో అది రైట్ నిర్ణయం కూడా, ఎందుకంటే ఒక అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే నెగ్గాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ అయితే ఇంకా మరీ మొండోడు కాబట్టి, వెనకడిగి వేసే ప్రసక్తి లేదనే రకం కాబట్టి, ఎక్కడ ఓడామో అక్కడే నెగ్గాలి అనుకునే రకం కాబట్టి ఇంకా వేరే పక్కకెళ్ళి ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేసే రకం కాదు. సో భీమవరంలోనే ఓడిపోయాము, ఖచ్చితంగా భీమవరంలోనే గెలవాల్సిందే అని అనుకుంటాడు కాబట్టి ఇంకా మనం కూడా ఫిక్స్ అవ్వచ్చు భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని. సో ఏదేమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ను గెలిపించాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా భీమవరం ప్రజలకి కోరుకుంటున్నా. దండం పెట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ తెలియజేస్తున్నా. ఏందనంటే ఈసారి జనసేన అభ్యర్థుల్ని గెలిపించండి. ఎక్కడ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అండ్ మిగతా సభ్యులు ఎవరున్నా సరే వాళ్ళందరినీ గెలిపించండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే మనలో ఒకరిని గెలిపించినట్టు లెక్క. మనము ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చూస్తూనే ఉన్నాం. ఒక 15 సంవత్సరాలుగా దాదాపు అతనికి తోచిన సహాయము, ఎవరు కష్టాల్లో ఉన్నారని తెలిసినా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినా, ఎవరు బాధల్లో ఉన్నారని తెలిసినా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అండగా నిలబడినటువంటి ఈ పవన్ కళ్యాణ్ని ఒక్కసారి గెలిపించండి, అధికారంలో కూర్చోబెట్టండి, అసెంబ్లీకి పంపండి. అప్పుడే మనలోంచి ఒక వ్యక్తి, ఒక సాధారణ పౌరుడు అసెంబ్లీకి వెళ్ళి ఒక అధికారంలో కూర్చొని మన సమస్యలు పరిష్కరించే దిశగా ఒక అడిగేసినట్టు అవుతుంది. అందుకోసమని చెప్పేసి ఈసారి భీమవరం ప్రజలే కాకుండా సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన టీడీపీ కూటమిని గెలిపించి ఒకసారి మన పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా, వీలైతే ముఖ్యమంత్రిగా చూద్దాం ఈసారి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. ఎప్పుడు అంటే మేబీ కూటమి కాబట్టి ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు 2 సంవత్సరాలు, ఇట్లాంటి ప్రపోజల్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. సో అది డిసైడ్ అవ్వేది ఎప్పుడు అని అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సీట్లేని, తనకు వచ్చిన ఓటింగ్ షేర్ ఏంది, దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది అయితే డిసైడ్ అవుతుంది. బట్ ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలవడం, మంత్రి అవ్వడము, అక్కడ భీమవరం నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన కృషి చేస్తాడు. కానీ ఒక్కటి, ఇక్కడ భీమవరం ప్రజలు మాత్రం చరిత్రలో ఉండిపోతారు. ఎందుకంటే ఒకసారి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించి చరిత్రలో ఉన్నారు, బట్ గెలిపిస్తే ఇంకో చరిత్ర. కాబట్టి భీమవరం ప్రజలకి అవకాశం రెండోసారి కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే భీమవరం రూపురేఖలు మారుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ భీమవరంకి ఎమ్మెల్యే అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా భీమవరం నుంచి తన పరిపాలన ఉండాల్సి ఉంటుంది. సో ఎన్నో కొన్ని రోజులు తను మ్యాక్స్ విజయవాడ ఇటు విశాఖపట్నం తిరిగినా కూడా ఎటొచ్చి తన నియోజకవర్గం భీమవరమే కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా తను ఎమ్మెల్యేగా ఉన్నందుకు తన మార్క్ ఏంటో, తన పరిపాలన ఏంటో, తన అభివృద్ధి ఏంటో ఆ భీమవరంలో చూపించాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా భీమవరంకు డెఫినెట్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా భీమవరం పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. సో మాట్లాడితే భీమవరం 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 పవన్ కళ్యాణ్. సో తను చేసే అభివృద్ధి ఎట్లుంది, ఏం కథ, తను గెలిచిన తర్వాత ఎలాంటి పనులు జరుగుతున్నాయి అక్కడ అనే న్యూసులతోటి ఎప్పుడు హోరెత్తుతూ ఉంటుంది భీమవరం. కాబట్టి భీమవరం ప్రజలారా ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించుకోండి, ఖచ్చితంగా మీ నియోజకవర్గం డెవలప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తెలిసిందిగా మనందరికీ తన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు. తనకు వేరే ఆదాయ మార్గాలు కూడా లేవు, బిజినెస్లు లేవు, ఏమీ లేవు. ఇప్పటి వరకు తనకు పదవి కూడా లేదు. తనకున్నదల్లా సినిమాల్లో నటించడం, అందులో వచ్చిన డబ్బుని తన పార్టీ నడుపుకుంటూ తన ప్రజలకి తోచిన కాడికి సహాయపడడం. అలాంటి వ్యక్తిని ఒకసారి అధికారంలో కూర్చోబెడితే ఏదో తినేస్తాడని కాదు,
మిగతా నాయకుల్లాగా కాదు. తను అవసరమైతే తన పదవిలో ఉండి కూడా తన సినిమాలోంచి సంపాదించిన డబ్బునే ఆ పథకానికి ఇంకొంచెం మంచిగా ఇంకో ఐటెం ఎక్కువ ఇవ్వచ్చు ఆ పథకం ద్వారా అనుకుంటే తన డబ్బులు కూడా కలుపుకొని ఇంకా జనాలకు మేలు చేసేవాడే తప్ప అందులోంచి 10 రూపాయలు తినే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ది కాదు. అలాంటి తినే క్యారెక్టర్ అయితే ఇప్పటి వరకు తన సొంత డబ్బులు కోట్ల రూపాయలు పెట్టేవాడు కాదు. మనము ఒకటే గమనిద్దాం, ఇప్పటిదాకా ఉన్న సీఎంలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటిదాకా తన సొంత డబ్బులు ఇలా జేబులోంచి తీసి జనాలకు ఖర్చు పెట్టినరా? లేదు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి రూపాయి కూడా తను కష్టపడింది. అక్కడే తెలుస్తలేదా? ఏ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్కు సాటి రాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే మనలో ఒకడు గెలిచినట్టు. కాబట్టి భీమవరం ప్రజలారా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, దయచేసి ఈసారి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన అభ్యర్థుల్ని, టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించి ఈ కూటమిని అధికారంలోకి తీసుకురండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఈసారి నేను కూడా ఒక 10 రోజుల ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన అభ్యర్థుల కోసం నేనైతే ఆంధ్రాకి వచ్చి ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. నాది తెలంగాణ. ఆ ఎలక్షన్కి నాకు సంబంధం లేదు, కానీ అక్కడ ఒక సంబంధం ఉంది, పవన్ కళ్యాణ్. ఆయన కోసం నేను వస్తా, నాకు తోచినంత ప్రచారం చేస్తా. నాలాగే ఇప్పుడు నేను ఇండివిజువల్గా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం ఇది. నాలాగే ఇలాగే చాలామంది అభిమానులు ఉంటారు. అందులోంచి ఎంతో కొంతమంది వాళ్ళకు తోచిన సహాయం చేయడానికి భీమవరం రావచ్చు, లేదంటే మిగతా గోదావరి జిల్లాల్లో ప్రచారం చేయడానికి కూడా రావచ్చు జనసేన అభ్యర్థుల తరపున. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఒక బాధ్యత. పవన్ కళ్యాణ్ మేము ఎప్పుడు అతనికి అభిమానులం, ఆయన అంటే మాకు చాలా ఇష్టం. ఇదే కాదు, ఒక్కోసారి మన అభిమానం ఏంటో చేతల్లో కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అది టైం వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. సో అలాగే ఇంకెవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కూడా వస్తాను బ్రదర్, మీతో పాటు మనందరం కలిసి వెళ్దామని అనుకుంటే కామెంట్ అయితే చేయండి. కలిసి వెళ్ళి జనసేన తరపున ప్రచారం చేద్దాం. ఎక్కడ తింటామో ఎక్కడ పడుకుంటామో తెలీదు. నాకు కూడా అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు భీమవరం ఆ సైడ్ అయితే. కానీ వెళ్దాం. ఎలాగైతే అలాగైంది. ఎక్కడ పడితే అక్కడ పడుకుందాం, ఎక్కడ పడితే అక్కడ తిందాం. కానీ తెల్లారిందంటే జనాలకు కలవడము, జనసేనకు ఓటేయమని అడగడం, ఇదే పనిగా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం, తన పరిపాలన ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా? సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లనే మన ఛానల్లో ఇక నుంచి జనసేనకు సంబంధించిన వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.